పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే పోలీసు అధికారుల కుమారులు ఇందులో పాత్ర ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుంది ఈగల్ టీం. రేపు మరో రోజు ఉండనుంది. మొత్తం 4 రోజుల పాటు కస్టడీలో ఇప్పటి వరకు 3 రోజుల పాటు విచారించింది. ఈ విచారణలో మల్నాడు కిచెన్ ఓనర్ సూర్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను విచారించగా దాదాపు 20 నుంచి 25 పేర్లు చెప్పినట్టు కూడా చెప్తూ ఉన్నారు. సూర్య ఆధ్వర్యంలో చాలా వరకు పార్టీలు నిర్వహించినట్టు కూడా చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో దాదాపు 5-6 ఏదైతే పబ్స్ ఉన్నాయో ఆ పబ్స్ కు సంబంధించి వాటిల్లో కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే పోలీసు అధికారుల కుమారులు ఇప్పటివరకు చూసుకుంటే డీసీపీ సంజీవరావు కుమారుడు మోహన్, అలాగే రాహుల్ తేజ్ ఎవరైతే ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు ఉన్నారో రాహుల్ తేజకు సంబంధించి వీరిద్దరూ కూడా కీలకంగా కూడా డ్రగ్స్ కేసులో ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. థాయిలాండ్ నుంచి జెర్రీ అనే నైజీరియన్ వ్యక్తి నుంచి డ్రగ్స్ ఇక్కడికి తీసుకుని వచ్చి మోహన్ అనే వ్యక్తి సూర్యకి ఇస్తున్నారు. సో వీళ్ళందరికీ మధ్య సంబంధాలు ఉన్నట్టు గుర్తిస్తున్నారు. వీరి నుంచి కూడా డ్రగ్స్ పార్టీకి సంబంధించి చాలా వరకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అలాగే పబ్స్ లో కూడా పార్టీలు నిర్వహించారు. అయితే మొత్తంగా ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ అధీనంలో తీసుకుని వారందరికీ సంబంధించి విచారణ అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా కూడా చూసుకుంటే ఇందులో మరో 20-25 పేర్లు కూడా జత చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారందరికీ సంబంధించి కూడా వారి పేర్లు కూడా సూర్య అనే వ్యక్తి రివీల్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ములుగిలో ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉందో రాహుల్ తేజకి సంబంధించి అక్కడ కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఒక డాక్టర్ కూడా భీమవరానికి సంబంధించి ఒక డాక్టర్ కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఎవరెవరు కొనుగోలు చేశారు ఏంటి అనే కోణంలో కూడా వారందరి పేర్లు కూడా ఈగల్ టీం దానికి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. రేపు మరో రోజు కస్టడీలోకి తీసుకుని మళ్లీ తర్వాత కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. కస్టడీ ముగిసిన అనంతరం వాళ్ళని చెంచలు కూడా జైలుకు పంపించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. డిచ్పల్లి 2024 జనవరి 1 న్యూ ఇయర్ పార్టీలో కూడా రాహుల్ తేజ డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. నిజామాబాద్ పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా రాహుల్ తేజ తప్పించుకొని తిరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోసారి ఇక్కడ హైదరాబాద్ లో కేసు నమోదు కావడం, ఈ హైదరాబాద్ కూడా పలు చోట్ల డ్రగ్స్ పార్టీ కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డిచ్పల్లి పోలీసులు కూడా దానికి సంబంధించి పిటి వారెంట్ కూడా వేస్తున్నట్టు కూడా సమాచారం. సో వారందరూ కూడా దానికి సంబంధించి ఏదైతే డ్రగ్స్ పార్టీ 2024 జనవరికి 1 కి సంబంధించి కూడా డిచ్పల్లి పోలీసులు తీసుకెళ్లి దానిపై విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పోలీసు అధికారుల పాత్ర కూడా ఉండడంతో మరికొంతమంది ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఈగల్ టీం అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా ఇందులో ఎంతమంది ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అరుణ.